ఏపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒకే ఒక్క వ్యక్తి వ్యవస్థలను నాశనం చేశారని, ఆయన కారణంగా అందరూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీఎస్సీపై అభ్యర్థుల్లో నమ్మకం పెంచేలా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యక్తి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిస్యూజ్ చేసి అందరినీ జైలుకు పంపించిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. నేను పేరు కూడా చెప్పను, అది నాకు ఆ మాత్రం కూడా ఇది లేదు. ఇది మీరు చూస్తే ఎంత భయంకరం అండి. యువత అన్ని వ్యవస్థల్ని ఇప్పుడు ఈ అసెంబ్లీ ఈరోజు ఎంత ప్రశాంతంగా ఎంత హోందాగా జరుగుతుంది. అదే 1924 మీరు ఒక్కసారి ఊహిస్తే ఇదే అసెంబ్లీ చూసిన తర్వాత విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. బూతులు ఇష్టానుసారం 16/6/21 ఆ రోజు స్టార్ట్ అయింది రిట్ పిటిషన్. ఏమని వీళ్ళు చేసేది మాన్యువల్ గా చేయాలి, వీళ్ళు డిజిటల్ గా చేస్తున్నారు, మాన్యువల్ గా చేయమని డైరెక్షన్ మీద కోర్టుకి ఇస్తే కోర్టు 3 నెలల్లో చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తే అధ్యక్ష వీళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తారు, ప్రైవేట్ ఏజెన్సీగా చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొస్తారు, కోర్టు చెప్పిన తర్వాత ఐలాండ్ కి తీసుకెళ్తారు. అక్కడ పోయేసి మళ్ళీ మాన్యువల్ చేయమంటే డిజిటల్ చేస్తారు. మళ్ళీ అబద్ధాలు, కోర్టులో అఫిడవిట్ వేస్తాడు సెక్రటరీ సర్వీస్ కమిషన్, మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా కమిటీ చెప్పింది, ఇంతవరకు మీరు వేసిన అఫిడవిట్లన్నీ తప్పేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు, కాబట్టి సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తూ సిట్ని ఎంక్వైరీ చేసి డైరెక్ట్ గా కోర్టుకు సబ్మిట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళు చేసి మొన్న 10th సబ్మిట్ చేశారు. జాల్దా దశ అరాచకానికి పరాకాష్ట. ఎనీబడి కెన్ సే ఎనీ ఆన్సర్. దశ యువత జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. అధికారుల్ని వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంతకంటే దౌర్భాగ్యం. మీరు చూశారు 4వసారి ముఖ్యమంత్రి, ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. బుద్ధప్రసాద్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ పార్టీల పేరుతో విపరీతంగా దోచుకోవడం ఇవన్నీ కూడా చాలా దారుణ అధ్యక్ష. దానిపై నేను సెపరేట్ టైంలో డిస్కస్ చేస్తాను. ఈ రోజు ఈ సభ ద్వారా మీ ఆవేదన ఇదే ఆవేదన రాష్ట్రం అంతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. టోటల్ గా ప్రక్షాళన చేసి తిరిగి ఎవరన్నా చేయాలంటే భయం ఉండేట్టుగా శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. కడాన స్పీకర్ గా మీరు కూడా మీ సీనియారిటీతో మీరు కూడా ముందుకొచ్చి, చాలా బాధాకరం, పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించమని మీరు కూడా ఇంటర్వ్యూన్ అయ్యారు. మనందరి బాధ్యత విలువలు కూడిన సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం, సమాజం ముఖ్యం. మీరు చెప్పిన అన్ని కూడా తీసుకుంటాను, ఇంకా చర్చ చేద్దాం, ప్రజలను కూడా ఇన్ఫర్మేషన్ పొందాం. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ విషయాలు మీరు చెప్పారు, వాళ్ళందరినీ మామూలుగా అరెస్టులు చేస్తే సరిపోదు. అవసరమైతే డెమాన్స్ట్రేటివ్గా సమాజం గుర్తుపెట్టుకునేట్టుగా మిగిలిన అధికారులకు కానీ మిగిలిన వాళ్లకు భయం వచ్చేట్టుగా యాక్షన్ తీసుకోమన్నారు. నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా.